హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం కంప్లీట్‌గా తార్ రోడ్ ఫేసింగ్ అండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు దీంట్లో ఏమున్నాయి, ఈ తోట ఎలా ఉంది, ఎన్ని బోర్లున్నాయి, రోడ్డుకి ఎంత ఫేసింగ్ ఉంది, డాక్యుమెంట్ పరిస్థితి ఏంటనేది క్లియర్‌గా వివరించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే వస్తున్నాయండి. తోట అయితే ఆల్మోస్ట్ కాపుకైతే వచ్చేసింది. ఈ తోట వయసు సుమారుగా 4 సంవత్సరాలండి. కాపైతే స్టార్ట్ అయిందనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం కంప్లీట్‌గా 6.5 ఎకరాలండి. రీసెంట్‌గా దీంట్లో గడ్డి మందైతే కొట్టారండి. చూస్తున్నారు కదా, కలుపంతా చచ్చిపోయింది. ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే వస్తున్నాయి. 6.5 ఎకరాలండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క బోర్ కూడాను మీకు విడివిడిగా చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. ఈ బోర్ నుంచి 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి. ఈ 3 బోర్లు కలిపి గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుంది. కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ ద్వారాగా ప్రతి మొక్కకి వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కూడాను ఈ బిట్టికి ఫెన్సింగ్ అయితే ఉంటుంది. 4 వైపులా ఫెన్సింగ్ ఉందండి. చూడండి, ఈ విధంగా చెట్టుకి గెలలైతే ఉన్నాయి. ప్రతి చెట్టుకి 2 స్టెప్పుల్లో గెలలు ఉన్నాయండి. తోట అయితే చాలా బాగుంటుంది. రెడ్ సాయిల్ అనమాట, సాయిల్ పరంగా. ఈ విధంగా చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి 2.5 అంగుళాల బోర్ అనమాట. 2.5 ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఈ బోర్ నుంచి. గోదావరి పైపు 3 అంగుళాలు చూడండి ఎదుర. ఈ మోటార్ వచ్చేసరికి 2.5 అంగుళాల బోర్ అనమాట. 2.5 ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఈ బోర్ నుంచి. ఇందా చూసింది 2 అంగుళాలు, ఇది 2.5 అంగుళాలండి. ఇది కాకుండా ఇంకొక 2 అంగుళాల బోర్ ఉంది. మొత్తం 6.5 ఎకరాలకి 3 బోర్లు అనమాట. 6.5 అంగుళాల వాటర్ అండి. 6.5 ఎకరాలకి 6.5 అంగుళాల వాటర్ అయితే ఉంది. వాటర్ అయితే ఫుల్ కంఫర్ట్ అండి, అసలు మనం ఆలోచించే పని లేదనమాట. తోట కూడా చాలా బాగుంది, మంచి గెలలైతే వస్తున్నాయి. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ నియర్ మనకు ఇటు వెంసూరు మండలంకి వెళ్ళి వస్తుందండి. వెంసూరు మండలం అనుకోండి. రోడ్ ఫేసింగ్ కూడాను చాలా హెవీగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వచ్చేసరికి 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 lakhs అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్ మనం మాట్లాడుకోవచ్చండి. వాళ్ళు చెప్పినంత అయితే ఫైనల్ కాదు, వాళ్ళు చెప్పారు, మనం మాట్లాడుకోవచ్చు. మనం అరౌండ్ ఒక 35-36 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బిట్టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. మీరు స్క్రీన్పై ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్ ద్వారా కూడా మీరు మమ్మల్ని అయితే ఫాలో అవ్వచ్చండి. కనిపిస్తున్న సోషల్ మీడియా యాప్స్ అన్నింటిలోనూ మా వీడియో లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు మమ్మల్ని ఫాలో అయితే చేయొచ్చు. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి. 3 సర్వీసులు అయితే ఉన్నాయి. ఒక సర్వీస్ అయితే అదనంగా ఉంటుంది. మొత్తం 4 సర్వీసులు. దీంట్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కూర్చోడానికి ఈ విధంగా షెడ్ అయితే వేసారనమాట. ఒక ఇల్లులాగా అయితే కట్టకుండా ఒక షెడ్ లాగా వేసారండి. వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం అయితే కూర్చోవచ్చు. దీంట్లో షెడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా తయారు చేశారు. చేను మొత్తం ఒకే లెవెల్ ఉంటుందండి. పామాయిల్ తోట మొత్తం ఒకే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అది చూపిస్తాను. సాయిల్ అయితే రెడ్ సాయిల్ అనమాట. సాయిల్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఎంట్రన్స్ గేట్లు అండి ఇవి. చుట్టూ ఈ విధంగా రోడ్ ఫేసింగ్కి టేకు మొక్కలు అయితే ఉంటాయి. ఎల్ షేప్లో టేకు మొక్కలు ఉన్నాయి. తర్వాత మిగిలిన ఎల్ షేప్ మాత్రం తక్కువ ఉంటాయండి. రోడ్ సైడ్ ఎల్ షేప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి టేకు మొక్కలు. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ నుంచి తార్ రోడ్ ఫేసింగ్, అక్కడ టేకు మొక్కలు కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందండి తార్ రోడ్డు. ఈ విధంగా గేట్ ఇక్కడ తూర్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్ షేప్లో మనకు తార్ రోడ్ అయితే ఉంటుంది. ఈ తార్ రోడ్ బారు కూడాను కంప్లీట్గా టేకు మొక్కలు అయితే ఉన్నాయి. మంచి రోడ్ ఫేసింగ్ అండి. 2 వైపులు తార్ రోడ్డే వస్తుంది. నెంబర్ 1 బిట్ అనమాట. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. బిట్ అయితే చాలా బాగుంటుంది. 4 పలకలు సమానంగా ఉంటుందండి బిట్ కూడాను. ఇక్కడ ఎల్ షేప్ తిరుగుతుంది రోడ్డు. ఈ విధంగా రెండో వైపుకి రోడ్డు అయితే తిరుగుతుంది. ఇక్కడ మరొక బోర్ అయితే ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇదే ఆ బోర్ అనమాట. ఈ బోర్ నుంచి కూడా మనకు 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఇది 2 అంగుళాలు, ఫస్ట్లో చూసింది 2 అంగుళాలు, మధ్యలో చూసింది 2.5 అంగుళాలు అండి. 6.5 ఎకరాలకి 6.5 అంగుళాల వాటర్ అయితే ఉంది. చుట్టూ కంప్లీట్గా ఫెన్సింగ్ ఉంది.
వాళ్ళు చెప్పడం అయితే 40 లక్షలు అండి, మాట్లాడుకోవచ్చు. 35, 36 ఆ రేంజ్లో అయితే రావచ్చు అనుకుంటున్నాను. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.